ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. మీ పేర్లు మొదటి సీతో ప్రారంభమైతే చంద్రశేఖర్, చందన ఇలా మీ పేరు ఏదైనా ఉంటే 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు. కేవలం పిలిచే పేరులో సీతో ప్రారంభమైతే ఇంగ్లీష్ అక్షరం, ప్రశ్న విధానంలో జాతకం చెప్తున్నాను. నేను ప్రశ్న చెప్తే ఈ నెల ఎలా ఉంటుందో, మీ జాతకం ఉన్నా లేకపోయినా కానీ ఇది మీరు దీన్ని అనుసరించవచ్చు. ముఖ్యంగా జాతకం లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ విధానం. చూడండి, గమనించండి. మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఏమిటంటే, ఈ నెల 10వ తారీఖు నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో రాజశ్యామల నవరాత్రులు, ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో సామూహికంగా జరుగుతాయి. వివరాల కోసం మీరు నాకు ఫోన్ చేయవచ్చు. మీ అవసరాన్ని అనుసరించి అమ్మవారు ఆరాధన చేసుకోండి. మాతంగి మంత్రాలు, అనేక మంత్రాలు చెప్పాను, కవచాలు, స్తోత్రాలు ఏదైనా పారాయణ చేసుకోవచ్చు. రెండవ సూచన ఏమిటంటే, ఈ రాశి ఫలితాల చివరల్లో అనేక పరిహార ప్రక్రియలు చెప్తున్నాం. అనేక మంది మిత్రులు అడుగుతున్నారు, ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదండి, ఈ పరిహారాల విధానం సామూహికంగా ఏదైనా ఆలోచన చేయమని అడుగుతున్నారు. దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము. అతి త్వరలో అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఈ నెల మీకు ఎలాగుంటుంది, కుటుంబ పరంగా, సామాజికంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, సంతాన పరంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం. 6 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వ్యాండ్స్, ఇంకో కార్డు తీస్తాను. 2 ఆఫ్ వ్యాండ్స్, ఇంకో కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్. బిజీగా ఉంటారు మీరు, ఖాళీ ఉండదు మీకు, ప్యాకప్ అయిపోయి ఉంటారు. మీ పనులు మీరు చేసడం మీకు టైం ఉండదు. మీ పని చేయడం పక్క వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. అప్పచెప్పే క్రమంలో వాడు సరిగ్గా చేస్తున్నారని మీరు గమనించుకోవాలి. వేరే వాళ్ళ విషయాలు తలదూర్చొద్దు. అలాగే మీ విషయాలు ఎవరిని తలదూరిస్తే ఖచ్చితంగా ఖరాఖండిగా నీకు అనవసరం అని చెప్పండి. మొహమాట పడద్దు. అతిశయం భయపద్దు ఎవరికి. ప్రతి మనిషికి సహాయం అవసరం. సహాయం లేకుండా ఎవరు ఏ పని చేయలేం. కానీ మీరు పక్క వాళ్ళ మీద సహాయపడుతున్నట్టుగా పక్క వాళ్ళకి అనిపించిందా, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఒక రోజులో ఈ పని 10 రోజులు పడుతుంది. మీకు తెలిసే విషయం. జాగ్రత్తగా గమనించి ఎవరిని ఎంత ఉంచాలో అంతలో ఉంచి ఎలా చేయాలో అది మీరు చేసుకెళ్తూ ఉండాలి. లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ కప్స్. ఈ నెలలో మీకు అధికమైన ధనాదాయాలు, కొత్త మార్గాలు, డబ్బు రావడం మొదలవుతుంది. 9 ఆఫ్ కప్స్ బాగుంటుంది. మీకు సుఖవంతమైన జీవితం పొందడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు. చాలా కాల్చి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది. మీకు ఎక్సెసివ్ మనీ ఫ్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ వచ్చిన డబ్బు ఏ రకంగా వస్తుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి మీకు అర్థం కాదు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, మీకు వస్తున్న డబ్బు విషయాన్ని మీరు ఎవరితో ఓపెన్ డిస్కషన్ చేయవద్దు. ముఖ్యంగా వ్యాపారాలు చేసి వెళ్ళారనుకోండి, పెద్ద అమౌంట్స్ వస్తాయి. అవి వచ్చినప్పుడు నాకు ఈవేళ ఒక 10 లక్షలు వచ్చింది, ఒక 20 లక్షలు వచ్చిందని చెప్తే అది అనవసరమైన తలనొప్పులు కొని తెచ్చే అవకాశం ఉంటుంది. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. గమనించుకుని దీన్ని బట్టి మీరు ఎలా చేయాలో, ఏం చేయాలో నిర్ణయాలు తీసుకోండి. మీ రహస్యం బయటికి పోకుండా చూసుకోవడం మీకు ముఖ్యమైనటువంటి సూచన. మీకు కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. 2 ఆఫ్ కప్స్, ఇంకా కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ కప్స్, ఇంకో కార్డు తీసుకుందాం. జడ్జిమెంట్, ఇంకో కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కుటుంబ పరంగా హ్యాపీగా ఉంటారు. అమ్మా నాన్నలతో, పిల్లలతో హాయిగా ఉంటారు. బ్రహ్మాండంగా ఉంటారు. ఎటువంటి సమస్యలు ఉండవు. మీ నైబర్స్కి సంబంధించి, సామాజిక సంబంధాల్లో నైబర్స్ సంబంధించి ఉద్యోగం గురించి చూసుకుందాము. 10 ఆఫ్ పెంటికల్స్. నైబర్స్ సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళు ఊరు వెళ్తే మీరు తాళం ఇచ్చి మీరు చూస్తూ ఉండండి అని చెప్పారు అనుకోండి, మీరు కూడా ఊరు వెళ్తున్నారు అనుకోండి, మీరు చెప్పేసేయండి మాట, ఏమన్నా మేము కూడా ఊరు వెళ్తామని, మాకు వీలు కాదని చెప్పేసేయండి. మ్యాక్సిమం ఎవరి లోడు మీరు తీసుకోవద్దు. మీరు పిల్లలకి స్కూల్ దింపడానికి వెళ్తున్నారు, కొంచెం మా పిల్లల్ని కూడా దింపేయండి. వాడు పిల్లడు అల్లరి పిల్లడు అనుకోండి, వాడు మీరు పట్టుకోలేకపోతే పడి దెబ్బలు తగిలితే ఎందుకు వచ్చిన బాధ అది. అందువల్ల అనవసరం బాధ్యతలు పెట్టుకోవద్దు. స్మూత్గా తప్పించుకోండి. అలాగే మీ బాధ్యత పక్క వాళ్ళు కూడా అప్పచెప్పద్దు. వాళ్ళు కూడా అంత అలర్ట్గా ఉండరు. అందువల్ల సామాజిక విషయాల్లో నైబర్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, ఎవరితోనూ ఇబ్బంది రాకుండా చూసుకోండి.
భార్యాభర్త రిలేషన్స్లో బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఏదైనా ఉందా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో మిస్అండర్స్టాండింగ్ ఏదైనా ఉంటే అవన్నీ సర్దుకుంటారు, సరిదిద్దుకుని హ్యాపీ లైఫ్ పొందడం కోసం మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు. మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకో మనం ఇలా ఉండడం వలని గత కొద్ది కాలంగా ఈ రకమైన ఒత్తిళ్ళు ఉండడం వల్ల మనం ఇలా ఉన్నాం, మనం ఇలా చేయకూడదు, ఇలా చేద్దాం ఇంకా బాగుంటుంది, పీస్ఫుల్ లైఫ్ రావడం కోసం ఏం చేయాలో అవన్నీ చేస్తారు మీరు. బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు సంతానపరంగా మీకు ఏ రకంగా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. ఇది ఒక ముఖ్యమైన సంఘటన కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కొంత ఇంకా ఎదురు చూడాలి. సంతానపరంగా వృద్ధి కోసం మీరు ఏదైనా ఎదురు చూస్తున్నట్లయితే ఇంకా కొంతకాలం మీరు ఎదురు చూడాలి. చూస్తే ఒక 10-15 రోజుల తర్వాత మీకు కొన్ని మంచి వార్తమైన అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళ గురించా లేదా ఉద్యోగాల గురించా ఇంకేదైనా కానీ కొంచెం ఎదురు చూడాలి. ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది? స్ట్రెంగ్త్ బాగుంటుంది. మీకుండే ప్రతికూలతను జయించడం కోసం మీరు అవసరమైతే గట్టిగా మాట్లాడండి. కొంచెం మీరు హార్ష్గా మాట్లాడచ్చు. మీ మేనేజరు 2-3 పనులు చెప్పి మీకు రెస్ట్ తీసుకున్న టైం కూడా రోజుకి 20 గంటలు పని చేయమంటే నేను చేయలేనని చెప్పండి, ఏం కాదు. అంటే అలా చెప్పామని చెప్పండి, ఉద్యోగం మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్సెస్ ఫోర్స్ అప్లై చేస్తే తప్ప ప్రశాంతమైన వాతావరణం మీకు చిక్కదు. హ్యాపీగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరో కెలిగితే మీరు ఎన్ని గంటల పని చేశారు, లాస్ట్ 1 మంత్ రిపోర్ట్ ఇవ్వండి నాకంటే ఎక్కడ నుంచి రిపోర్ట్ ఇస్తారు? అందులో మీరు కాల్స్ 2-3 గంటలు కాల్స్ మాట్లాడతారు. కాల్ మాట్లాడింది వర్క్ చేసినట్టు కాదు కదా అంటే కుదరదు కదా. అది కూడా పార్ట్ ఆఫ్ ది వర్కే కదా కాల్ మాట్లాడడం కూడా. ఇది మీరు చెప్పగలగాలి. లేదా రోజు 2 గంటలు కాల్ మాట్లాడావు కాబట్టి 11 గంటల పని చేయి, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయి, మాట్లాడింది లెక్కలోకి రాదంటే మీ ఇంట్లో మాటలు మీరు మాట్లాడుకోవట్లేదు కదా, ఆఫీస్ మాటలు మీరు మాట్లాడుతున్నారు. కాల్ అటెండ్ అవ్వాలి. ఇలా మాట్లాడాలి. మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుందా? ఆరోగ్యపరమైన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందా? ఫుల్. ఎటువంటి ఇబ్బందులు ఏమీ రావు. మీరు కొత్తగా ట్రయల్స్ ఏం చేయకండి. మీరు వాకింగ్లు చేయడాలు, కొత్తగా జిమ్కి వెళ్ళి ఇలాంటివి ఏమి చేయకండి. మీ శరీరాన్ని స్థితిని ఆలోచించుకుని మీరు చేయండి. శత్రుబాధలు ఏమైనా ఉంటాయా? 3 ఆఫ్ పెంటికల్స్. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సంతకం పెట్టుంటే కనుక, ఏ చెక్ అనేది ఇచ్చున్నారు, షూరిటీ సంతకం పెట్టుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. అది మీకు 3వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో అటువంటి చిన్న చికాకులు తలెత్తే అవకాశం కనబడుతోంది. సహాయ సహకారాలు ఏ విధంగా ఉంటాయి? మీకు ఏదైనా అదృష్టం పట్టబోతోందా? 4 ఆఫ్ కప్స్. కార్డు తీసుకుంటాను. 5 ఆఫ్ సోర్డ్స్. ఎవరి సహాయం మీకు అక్కర్లేదు, మీ పని మీరే చేసుకుంటారు. ఎవరి సహాయం మీకు అక్కర్లేదు. ఏం చేయాలో ప్రతి సమస్యకి పరిష్కారం మీకు తెలుసు. ఏం చేయాలో 100 మంది సలహా చెప్పే శక్తి మీకు ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి టైం బాగాలేనప్పుడు మనం కూడా కాలంకి తలవంచవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల మీరు ఎవరిని పట్టించుకోవద్దు, ఎవరిని ఏమి అడగద్దు కూడా. ఎవరిని ఇచ్చినా కానీ మీరు తీసుకోరు. మీకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఏదైనా అనుకుంటారు. ఎదురుబడి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పుకుంటారు. మీరు ఏదైనా కానీ ఎక్కువగా ఎవరి మీద ఆధారపడద్దు. ఇచ్చిన సహాయం సున్నితంగా తిరస్కరించండి. మీకు అవసరం లేదనుకోండి, మీరు 10వ తారీఖు డబ్బులు అడిగారు, 15వ తారీఖు పట్టుకొచ్చి ఇచ్చారు, మీ పని అయిపోయింది. ఇచ్చారు కదా మీరు తీసుకోవడం ఎందుకు? ఏమన్నా 10వ తారీఖు అడ్జస్ట్ అయిపోయిందండి, థ్యాంక్స్ అండి, సారీ తీసుకోనందుకు, ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పేసి తప్పుకోవాలి పక్కకి. ఈ రకంగా చూడండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా ఈ బొటిక్స్ కానీ బ్యూటీ పార్లర్ ఇలాంటి రన్ చేసే వాళ్ళకి, ఈ స్వగృహ ఫుడ్స్ చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి అవకాశాలు వస్తాయి, గౌరవం పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది. ఏదైనా రహస్యమైన విషయాలు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా మీకు తెలియకుండా? ఎంపరర్. ఏం ఉండదు మీకు తెలియకుండా, ఏది వెన్నుపోట్లు అలాంటివి ప్రత్యేకంగా ఏమి ఉండవు. అయితే మీరు కొంచెం పీనాసి మనిషి, డబ్బులు ఖర్చు పెట్టరు, కొంచెం కక్కువ తక్కువ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీ వ్యవహార శైలి కూడా అలాగే ఉంటుంది. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు మీరు, ఇలా మాట్లాడితే మీరు మాట్లాడే తప్పు కాదు, కానీ సమాజం తప్పుగా అర్థం చేసుకుంటుంది మిమ్మల్ని. అందుకని ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. మీరు సంతోషంగా ఉండడం కోసం, మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం మీరు ఏం చేయాలో ఈ నెలలో మీరు అవన్నీ చేయండి. అలాగే ఉండండి. ఫ్యామిలీ చాలా ముఖ్యం ఎవరికైనా కానీ. పర్సనల్ లైఫ్, ఫ్రెండ్స్ లేకపోతే మిగతా వేరే వ్యవహారాలు కాదు, మీ ఫ్యామిలీ మీకు ముఖ్యం. మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ మీ ఫ్యామిలీ మీకు ముఖ్యం. ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేక సూచన ఏదైనా ఉందా? 7 ఆఫ్ పెంటికల్స్. మీకు సక్సెస్ రేట్ ఒక 80% ఉంటుంది. ఊహించేసుకోకుండా వాస్తవంలో జీవించండి. ఊహించుకోకుండా వాస్తవంలో జీవించండి. మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ రేట్ 60-70% మాత్రమే ఉంటుంది. మొదటి వారం మీకు ఎలా ఉంటుంది? ఫిబ్రవరి నెలలో లవర్స్ చెప్తాను. రెండో వారం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ కప్స్. మూడో వారం ఎలా ఉంటుంది?
వరల్డ్ చెప్తాను. 4వ వారం ఎలా ఉంటుంది? 8 ఆఫ్ వ్యాండ్స్. మీ మొదటి 2 వారాల్లోనే సమాజం యొక్క స్థితిగతులు ఇవన్నీ తెలిసిపోతాయి. ఎవరితో ఎంతలో ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరిని ఎంతలో ఉంచాలి మీకు అర్థమవుతూ ఉంటుంది. మొదటి వారం జనరల్ డిసప్పాయింట్మెంట్ కొన్ని విషయాల్లో ఉంటుంది. మనం గుడిగా ఎవరిని నమ్మకూడదు, మనుషులకు తీరిలేక ఉండదని అర్థమవుతూ ఉంటుంది. 2వ వారంలో మీకు శక్తికి మించిన పనులు టేకప్ చేస్తున్నారు, వద్దు అని రియలైజేషన్ మీకు వస్తుంది. 3వ వారం ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఏమైనా కానీ మీ పర్సనల్ లైఫ్ దెబ్బతినకుండా మీరేం ఉండాలో అవన్నీ మీరు చేస్తారు, బాగుంటుంది. 4వ వారం అన్ని రకాలకు కలిసి వచ్చే కాలం. మొదటి వారమే కొంత చికాకుగా ఉంటుంది, కొంత మీరు అనవసరం టైం వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు. తర్వాత అంతా సెట్ అవుతుంది, బాగుంటుంది. ఏదైనా పరిహారం చేసుకోవాలా. కింగ్ ఆఫ్ కప్స్, శివారాధన చేయండి. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి. మీకు ఈ మాతంగి నవరాత్రులు ఏదైనా జపం చేయాలని అనుకుంటే కనుక మీరు త్రైలోక్యం మోహన్ గౌరీ జపం చేసుకోండి. త్రైలోక్యం మోహన్ గౌరీ లేదా వశ్యమాతంగి మంత్రం జపం చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇంకా శుభం భూయాత్.